హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పటి వరకు కూడా దేవుణ్ణి స్తుతించి గణపరిచి మహింపరిచి ఆరాధించి ఉన్నాము. ఇప్పటి వరకు కూడా దేవుణ్ణి మనము స్తుతించి గణపరిచి మహింపరిచి ఆరాధించి దేవుని యొక్క నామములో మరి దేవుణ్ణి ఎంతగానో కొనియాడి ఆయన కృపల కొరకు ప్రార్థన చేశాము. అదేవిధంగా దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్తుండగా మన మనసులన్నిటిని కూడా సిద్ధపరచుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం విని ఆ వాక్యానుసారంగా నడుచుకునేదానికి కూడా దేవుడు మనకు సహాయం చేయాలా. అట్టి ఆత్మను కూడా మనకు దేవుడు దయచేయాలా. ఎందుకంటే వాక్యం వినాలన్నా కూడా సరే మన మనస్సును దేవుడే సిద్ధపరచాలా. మన చెవికి వినుబుద్ధి ఆయనే పుట్టించాలా. కాబట్టి వాక్యానికి ముందు మనము అలాంటి ప్రార్థన చేసుకొని వాక్యానికి సిద్ధపడే వారంగా మనం ఉండాలా. మరి దేవుడు ఈ యొక్క దినములో మనకు ఇవ్వబోయేటటువంటి చిన్న వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. ఎందుకంటే ఇది ఆల్ నైట్ ప్రేయర్ అంటే సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన. దేవుడు మనకు ఇప్పటిదాకా కూడా ఆయన ప్రార్థనలో నడిపించినాడు. ఆయన్ని స్తుతించి ఘనపరిచి మహింపరిచేటటువంటి కృప దేవుడు మనకిచ్చాడు. మరి అలాంటి శక్తిని దేవుడు మనకిచ్చినందుకు కూడా దేవుని నామానికే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలా. మరి అదేవిధంగా మన బైబిల్లో చూసినట్లయితే సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఎవరు చేశారంటే మనము ఇంతకుముందే మాట్లాడుకున్నాము. ఎవరు? యాకోబు. అంటే సాయంత్రము 6 గంటల నుంచి ఉదయము 6 గంటల వరకు కూడా దేవదూత అంటే దేవునితో పోరాడి ఆయన పాదాలను పట్టుకొని నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టను అని పోరాడాడనమాట. ఆ యొక్క ప్రార్థనకి దాన్ని మనము తీసుకోవాలి. ఆ యొక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మరి ఈ రాత్రి అంతా కూడా మనము దేవునితో మనం గడిపినప్పుడు దేవుణ్ణి మనము స్తుతించి ఘనపరిచి మహింపరిచి ఆరాధించి ఆయన పాదాలు పట్టుకొని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనము కూడా దీవించబడతాము. మరి ఈ ఉపవాస ప్రార్థన ఎందుకు అనంటే కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితులు, కష్టతరమైనటువంటి విషయాలు ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం జయించుకోవాలంటే కంపల్సరీగా మనం ఉపవాసం ఉండాల్సిందే. అది మనకు అవసరము. ఎందుకులే ఉపవాసం అనుకుంటాము, కానీ ఉపవాసం ద్వారా బైబిల్లో ఎంతోమంది ఎన్నో కార్యాలను జరిగించినట్లుగా మనము చూస్తున్నాము. మొదలుగా దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఉపవాసం ఉండినటువంటి వారు మోషే గారు సీనాయి పర్వతం మీద 40 రోజులు అన్నపానాలు మాని ఆయన ఉపవాసం ఉన్నట్లుగా. ఎందుకు ఉపవాసం ఉన్నాడు? ఎందుకు ఆ ప్రత్యక్షతలో ఇంకెళ్ళాడు అంటే దేవుడు 10 ఆజ్ఞలు ఇశ్రాయేలుకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి వాటి కొరకు దేవుని యొక్క ప్రత్యక్షలోనికి వెళ్ళి ఆ యొక్క 10 ఆజ్ఞలు తీసుకొని రావటానికి 40 దినములు రాత్రింపగళ్ళు ఆయన అన్నపానాలు మాని ఉపవాసంతో ఆ 10 ఆజ్ఞలు తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా ఏలియా 1 రాజులు 19వ అధ్యాయము 8-9 వచనాల్లో చూస్తే మరి దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఆయన 40 దినములు అన్నపానాలు మాని మరి ఆ పర్వతానికి ఆయన నడిచినట్లుగా ఆ దేవుని యొక్క ప్రత్యక్షతను చూసినట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా యేసయ్యను మనం చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే ఆయన 40 దినములు ఉపవాసం ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. కాబట్టి ఉపవాసం అనేది మరి అలాంటి
భక్తులకు అవసరమైనప్పుడు మనకు అవసరం కాదా? దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు వాళ్ళు ఉపవాసం ఉండి మరి దేవుని యొక్క ప్రత్యక్షతను చూసినట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా మనం బైబిల్లో చూసినట్లయితే మరి ఎజ్రా గారు వారి యొక్క బిడ్డలకి వారి యొక్క ప్రయాణానికి శుభం కలగాలని, కాపుదలు ఉండాలని, భద్రత ఉండాలని ఉపవాస ప్రార్థన చేసినట్లుగా దేవుని సహాయమును ఆయన అర్థించినట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా నెహెమ్యా గారు కూడా ఆ యొక్క ప్రాకారాలు పడగొట్టబడ్డాయన్న విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఆయన ఉపవాసం ఉండి దేవుణ్ణి అడిగినట్లుగా, దేవుని యొక్క సహాయార్థము ఆయన ప్రార్థించినట్లుగా మరి నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తున్నాము. అదేవిధంగా ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్లయితే 4:16 వచనములో మరి ఎస్తేరు కూడా దేవుని యొక్క సహాయము కొరకు శత్రువుని జయించాలంటే, శత్రువు యొక్క కుయుక్తిని తెలుసుకోవాలంటే ఏం చేయాలా అన్నది ఎస్తేరు, మొర్దెకై, యూదులందరూ కలిసి కూడా ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా యెహోషాపాతు కూడా మరి ఆ యొక్క రాజ్యం మీదకి శత్రు సమూహం వచ్చినప్పుడు ఉపవాసం ఉండి తన యొక్క ప్రజలతో కలిసి ఉపవాసం ఉండి మరి ఆ యొక్క విషయాన్ని జయించినట్లుగా మనం చూస్తున్నాము. మరి ఉపవాసం ఎందుకు ఉండాలా అనే ప్రశ్న మనలో రాకూడదు. ఎందుకంటే ఉపవాసం ఉండి ఇలాంటి గొప్ప కార్యాలను వాళ్ళు పొందుకున్నారు కాబట్టి, దేవుని యొక్క ప్రత్యక్షతను వారు కోరుకున్నారు కాబట్టి, దేవుని యొక్క సహాయార్థము వాళ్ళు యాచించారు, నమ్మారు. ఉపవాసం ఉండి మనము కష్టపెట్టుకొని మనం దుఃఖపరుచుకొని దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు అని ఒక నమ్మిక. కాబట్టి వాళ్ళు ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా యేసయ్య కూడా అన్నాడు ఒక మాట శిష్యులతో. మార్కు సువార్త 9వ అధ్యాయము 28వ వచనం అనుకుంటా. 9వ అధ్యాయము  ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ఏ విధమైనది? కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితులు, కొన్ని మొండి ఘటాలు, కొన్ని ఎంత ప్రార్థించినా కూడా సరే జయించలేనటువంటి కార్యాలు. అది దేని వల్ల పోతుందని ప్రభు అయినటువంటి యేసయ్య చెప్పాడు శిష్యులకి. ఇది ఒక ప్రార్థన ద్వారా, అంటే కింద పుట్లైన్లో ఏముంది? ఉపవాసము వలనే దీన్ని ఉపవాసం అనే దాన్ని కూర్చబడి ఉన్నది. కాబట్టి ఉపవాసం ఎందుకు ఉండాలా? అంటే క్రింద, వాసం అంటే ఆయన దగ్గర మనము నివాసము చేయటం అన్నమాట. ఆయన దగ్గరకు వచ్చి మనము దుఃఖపరుచుకొని మనము ఎప్పుడైతే విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థన, మన యొక్క పశ్చాత్తాపము యథార్థమైనదో కాదో ఆయన తెలుసుకుంటాడు. యథార్థమైనదో కాదో ఆయన తెలుసుకుంటాడు. తెలుసుకొని వాళ్ళ యొక్క ప్రార్థన, వారి యొక్క పరిస్థితి పశ్చాత్తాపంతో కూడిందో లేదో అని నువ్వు ఆయన ఎరిగి వారికి సహాయం చేసినట్లుగా 1వ సమూయేలు 7వ అధ్యాయము 8-9 వచనాల్లో మనము చేస్తారు. అంటే ఈ సమూయేలు గ్రంథములో మనము చూసినట్లయితే
5-6 వచనాల్లో ఉపవాసం ఉండి వాళ్ళు చాలా పశ్చాత్తాపంతో ప్రార్థన చేశారు. ఎందుకంటే సమూయేలు గారు చెప్పారు, ఈ పాపం పోవాలంటే మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అన్నప్పుడు వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి సహాయం చేసినట్లుగా, అంటే వారు నిజంగా పశ్చాత్తాపడ్డారా, యథార్థంగా దేవుని దగ్గర వాళ్ళు తమ మనస్సుల్ని కుమ్మరించారా అన్నది దేవుడు ఎరిగి వారికి సహాయం చేసినట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా యెహోషాపాతు కూడా తన రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు తన ప్రజలందరితో కలిసి దేవుణ్ణి ప్రార్థించినట్లుగా, అంటే యెహోషువ 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 3వ వచనంలో నుంచి మనం చూసినట్లయితే వాళ్ళందరినీ కూడా సమకూర్చి ఆయన ఉపవాసముతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ యొక్క శత్రు సమూహము నుండి, ఆ ఉపద్రవము నుండి వారిని రక్షించినట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా నినేవే పట్టణస్థులకు దుర్గతి వస్తుందని, నాశనం కాబోతున్నదని ప్రవక్త ద్వారా హెచ్చరించబడి వాళ్ళు ఆయన మాటలు విన్న తర్వాత, ఆ హెచ్చరికను వాళ్ళు తెలుసుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా చిన్నవారు మొదలుకొని రాజు వరకు అందరూ కూడా గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి యొక్క చెడుతనాన్ని విడిచిపెట్టి, వారిలో ఉన్న దుర్మార్గతను విడిచిపెట్టి దేవుని దగ్గర పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి చేస్తానన్న కీడు చేయకుండా వారిని రక్షించినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఉపవాసం అనేది ఎందుకు ఉండాలా అనే ఒక సందేహం అనేది మనకు రాకూడదు. మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు బాధ వచ్చినప్పుడు, ఒక వ్యాధి, ఒక సమస్య, ఇది దేని వల్ల పోతాది అనేది మనము గుర్తెరగాల. యేసయ్య చెప్పాడు కదా, ఇది ప్రార్థన వలనే. ఎందుకంటే కొన్ని మొండి దయ్యాలు, దురాత్మలు, అపవాది యొక్క కుయుక్తులు, అపవాది యొక్క వితర్కములు కొన్ని జయించాలంటే మనము తప్పకుండా ఉపవాసం ఉండాలి. ఎందుకంటే మనకున్నటువంటి ముంగుర్తులు, వాళ్ళు ఎందుకు ఉపవాసం ఉండారు, దేని నిమిత్తం ఉండారు, ఉండి వాళ్ళు దాంట్లో జయించారా లేదా అన్నది మనం గమనించాల. ఊరికే మన యొక్క ప్రాణాన్ని ఆయాసపరచుకోకూడదు. యెషయా చెప్పినట్లుగా మీరు మీ ప్రాణములను దుఃఖపరుచుకున్నటకు, ఆయాసపరుచుకున్నటకు ఇది సమయమా, ఇలాంటి ఉపవాసం నాకు అవసరమా అన్నాడు. కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్లో ఉపవాసం ఉండాలా, ఎలాంటి పరిస్థితుల్లో ఉపవాసం ఉండాలా, ఎందుకు ఉండాలా, దేనికి ఉండాలా, ఎందు నిమిత్తం ఉన్నాము అన్నది మనకు అవగాహన అనేది ఉండాలా. దేని కొరకు ఉపవాసం ఉండాము, ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని మనము జయించాలంటే మనము ఊరికే ప్రార్థన చేస్తే మనము జయించలేము. మన వ్యక్తిగత విషయంలో కావచ్చు, మన కుటుంబ విషయంలో కావచ్చు, మన సంఘ విషయంలో కావచ్చు, సమాజ విషయంలో కావచ్చు, దేనికైనా కూడా సరే ఒక సమస్య పోవాలంటే, ఒక సమస్యను జయించాలంటే, ఒక సమస్య తొలగిపోవాలంటే దానికి మెయిన్ కారణము మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నియామక కాలాలు, పండుగ దినాలు అనేటివి బైబిల్లో మనం చూస్తున్నాము. ఊరికనే పెట్ల, ఎందుకు ఒక్కరోజు వెళ్ళి ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది కదా అని అనుకుంటాం కదా. ఆదివారం ఒక్కరోజు వెళ్తే సరిపోతుంది కదా, మళ్ళీ ఈ మధ్యలో ఇవన్నీ ఎందుకు? మరి అందరూ ఊరికే పని లేక చేస్తున్నారా? అందరికీ పనులు ఉంటాయి, అందరూ ఉద్యోగాలు చేస్తారు, అందరూ పనులకు వెళ్తారు. కానీ ఆ యొక్క సమయం వచ్చినప్పుడు మనము మోకరించి ప్రార్థన చేయాల. ఒక కష్టం వచ్చినప్పుడు మనం మోకరించి దేవుడి దగ్గరకు వచ్చి దగ్గరగా రావాలా. నువ్వు బాగా కడుపు నిండా తింటే నీకు బాధ వస్తుందా? మనసు నీకు ఇరగతాదా, నలగతాదా? లేదు. ఎప్పుడైతే నీకు ఆకలిగా ఉంటుందో, ఎప్పుడైతే నువ్వు ఆహారం లేకుండా నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి నీ కష్టాన్ని దేవుడి దగ్గర
నువ్వు ఎప్పుడైతే పెడతావో అప్పుడు నీ కన్నీళ్ళు దేవుని పాదాలను కడుగుతాయి. అప్పుడు నీకు విరిగి నలిగినటువంటి మనసు నీలో కలుగుతుంది. విరిగి నలిగిన మనసును ఆయన అలక్ష్యం చేసే దేవుడు కాదు. విరిగిన మనసు, నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైనటువంటి బలియాగములు. కాబట్టి మనము ఉపవాసం ఉండటము మంచిదా చెడ్డదా? మంచిదే కదా. మరి ఎందుకు మనకు సందేహాలు? ఎందుకు ఉపవాస ప్రార్థనలకు ఎందుకు రాము మనము? ఎందుకంటే మనకు అన్నీ బాగున్నాయి కదా. దేవుని దగ్గరికి వెళ్ళి అడగాల్సినటువంటి అవసరం మనకేముంది? నువ్వు క్షమించబడాలంటే, దేవుని దగ్గర క్షమాపణ కావాలంటే నీ మనసును నువ్వు నలగొట్టుకోవాలా. ఇతరులకు చెప్పి నేను భ్రష్టునైపోతానేమో అని పౌలు గారు ఏమంటున్నారు? నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అన్నాడు. ఇతరులకు చెప్పి నేను భ్రష్టుడిని అయిపోతానేమో కాబట్టి నేను నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. దేని చేత నలగొట్టుకోవాలా? ఊరికే నలగతుందా? నలగదు కదా. కాబట్టి అక్కడ మనకు ఆ విషయాన్ని మనకు తెలియజేయలేదు. కానీ అది ఎప్పుడు మన హృదయము విరిగి నలుగుతుందంటే, మనం ఎప్పుడు మన హృదయాన్ని, మన శరీరాన్ని నలగొట్టుకుంటామంటే ఒక ఉపవాస ప్రార్థన ద్వారా. ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్నో మేలులు, ఎన్నో దీవెనలు, మనల్ని తగ్గింపు జీవితానికి నడిపించేది, మనలో ఉన్నటువంటి వితర్కములు, మొండి మాటలు ఇవన్నీ పోవాలంటే దేవుని దగ్గర మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా. నేను సరవ్వాలా, నేను గుణపడాలా. దేవుని దగ్గరకు వచ్చి గుణపడాలంటే, మన జీవితాన్ని సరిచేసుకోవాలంటే, ఒక సక్రమైన మార్గంలో మనం నడవాలంటే మనకు ఉపవాస ప్రార్థన అవసరం. కాబట్టి దాన్ని మనము నెగ్లెక్ట్ చేయకూడదు. దాన్ని మనము చులకనగా మనము మాట్లాడుకోకూడదు. మరి ఈ భక్తులందరూ కూడా సరే దానివల్ల ప్రయోజనము లేకపోతే వాళ్ళు ఎందుకున్నట్లుగా ఈరోజు నువ్వు జయించాలా, ఈ లోకాన్ని జయించాలా, అపవాదిని జయించాలా, మన శరీరాన్ని జయించాలా. ఎందుకంటే శరీరానికి ఆత్మకు ఎప్పుడు కూడా విరోధంగా ఉంటుంది. కాబట్టి శరీరాన్ని జయించాలంటే మనము ఆత్మలో మనము బలపడాల. శారీరకంగా ఏమంటున్న పౌలు గారు అంటున్నారు, మా అంతరంగ పురుషుడు బలంగా ఉండాల. శారీరకంగా మేము బలహీనులమైపోయినా కూడా అంతరంగ పురుషుడు బలంగా ఉండాలా. అంతరంగ పురుషుడు ఎప్పుడు బలంగా ఉంటాడు? భోజనం చేసే శరీరానికి బలము. మరి ఆత్మకు బలము వాక్యము, ప్రార్థన. అప్పుడు ఆత్మ బలపడుతుంది. ఆత్మ బలపడిందంటే నువ్వు దేంట్లోనైనా కూడా జయించగలవు. దేంట్లోనైనా నీకు విజయమే. నీకు ఎక్కడా కూడా అపజయం అనేది కలగదు. మనం జయించబడాలంటే ఇంత గొప్ప మేలు మన ముందు ఉంచేటప్పుడు మనం ఎందుకు దాన్ని నిర్లక్ష్యం చేయాలా? ఈ ప్రార్థనలో వచ్చేటటువంటి మేలును మనం ఎందుకు పోగొట్టుకోవాలా? అందుకే కదా యాకోబు భక్తుడు అన్నాడు కదా, ఏమన్నాడు? ఏంది? అది కాదమ్మా, ఒక మాట అన్నాడు, చేయదగింది చెయ్యకపోవటమే, మేలని ఎరిగి దాన్ని చేయకుండా ఉండటమే పాపము. ఇది మనకు మేలు కలిగించేటటువంటి విషయము. జకరియా గ్రంథంలో చూడమ్మా, 8వ అధ్యాయము 8వ అధ్యాయము 18వ వచనం చూడమ్మా. 8:18 వచన, మరియు
ఆ, 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 ఉమ్, ఆ. ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. ఇవి ఎవరికంట మనోహరమైనటువంటి దినములు? ఎవరికమ్మా? యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలు. ఈ యొక్క 4వ నెల ఉపవాసము, ఈ యొక్క 5వ నెల ఉపవాసము, 7వ నెల ఉపవాసము, 10వ నెల ఉపవాసము ఇశ్రాయేల్ అదే యూదులకి ఇది సంతోషకరమైనటువంటి మనోహరమైనటువంటి పండుగ దినములు. కాబట్టి మీరు దేన్ని చేయమంటున్నాడు? సత్యమును సమాధానమును ప్రియముగా. దేవుని యొక్క సన్నిధిని మనము ప్రియముగా ఎంచాల. దేవుని యొక్క పాదాల దగ్గర మనము అది ప్రియముగా ఎంచి ఆయన పాదాలను పట్టుకున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటాము. దేవుని యొక్క ఆశీర్వాదము కొరకు మనము ప్రార్థన చేయాల. ఇప్పుడు యాకోబు దేవుణ్ణి రాత్రంతా కూడా బ్రతిమలాడింది ఎందుకు బ్రతిమలాడుకున్నాడు? ఆశీర్వాదం కొరకే కదా. దేవుని యొక్క ఆశీర్వాదం లేకుండా మనం ఏమన్నా చేయగలమా? దేవుని ఆశీర్వాదం లేకుండా నరుల కష్టము చేత ఐశ్వర్యంతులు ఏమైనా అవుతారా? లేదు. దేవుని యొక్క ఆశీర్వాదం కావాలంటే దేవుని యొక్క సముఖంలో మనం ఉండాలా, దేవుని యొక్క ప్రార్థనలో మనం ఉండాలా, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా, మనం దుఃఖపరచుకోవాలా. ఒక కష్టం వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళటం కాదు, మనుషుల సహాయము కాదు, దేవుని సహాయము కొరకు. ఎజ్రా దేవుని సహాయము కొరకు ప్రార్థించాడు ఉపవాసంతో. నెహెమ్యా దేవుని యొక్క సహాయము కొరకు ఉపవాసంతో ప్రార్థించాడు. ఎస్తేరు మొర్దెకై యూదులు దేవుని యొక్క సహాయము కొరకు ప్రార్థించారు. వాళ్ళు జయం పొందుకున్నారా? అపవాదిని జయించారా? కుయుక్తిని పసికట్టారా? దేవుని యొక్క కృపను పొందుకున్నారు కదా, పొందుకున్నారు. మరి మనము కూడా ఈరోజు నువ్వు పశ్చాత్తాపంతో మనం చేసిన ప్రతి ఒక్క విషయాన్ని బట్టి, దేవునికి విరోధమైనటువంటి కార్యాన్ని బట్టి, దేవునికి ఆయాస్కరమైనటువంటి కార్యాన్ని బట్టి, దేవునికి ఏది ఇష్టమైన పని మనం చేయకుండా దేవునికి కష్టంగా మనం జీవించినప్పుడు దేవుని పాదాల దగ్గరకు వచ్చి మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల. ఆహాబు ఎటువంటి మనుషుడు? అలాంటి మనిషిని కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే క్షమించాడా? అంటే తన యొక్క కాలంలో ఆ ఉపద్రవాన్ని రానియకుండా తన బిడ్డల యొక్క కాలంలో ఆ ఉపద్రవాన్ని రప్పిస్తానన్నాడు. తను చేసినటువంటి పాడు పని అంతటిని కూడా క్షమించేశాడు. ఎందుకు క్షమించాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు కాబట్టి, నిజంగా పశ్చాత్తాపడ్డాడు కాబట్టి మరి అక్కడ ఆయన్ని క్షమించినట్లుగా తన యొక్క కాలంలో రావలసినటువంటి కీడు తన యొక్క బిడ్డల కాలంలో రావటానికి దేవుడు మరి అక్కడ ఆ పరిస్థితిని కలగజేసినాడు. మరి కీడును మేలుగా మార్చేది ఆయనే, శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చేది ఆయనే. రూతు శాపకరమైన శపితమైనటువంటి మోయాబు దేశస్థురాలు అయినా కూడా దేవునికి లోబడింది, దేవుని మాటకు కట్టుబడింది, ఆ సత్యానికి లోబడింది, ఆ సత్యానికి సాక్షిగా ఉండింది కాబట్టి దీవించబడ్డది, ఆశీర్వదించబడ్డది. కాబట్టి దేవుడు ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితిని కలగజేసి దాని ద్వారా మనల్ని పరీక్షించి దాంట్లో జయిస్తాడా జయించడా అనే ఒక టెస్ట్ అనే ఒక పరీక్ష మనకు పెట్టి దాంట్లో మనం జయించే విధంగా మనకు ప్రేరణ. అంటే ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తే నాకు సహాయం చేస్తాడు దేవుడు. ఉపవాసం ఉండి నేను దేవుణ్ణి అడిగితే నాకు సహాయం చేస్తాడు. కొంతమంది చేస్తూ ఉంటారు ఉపవాసాలు వ్యర్థంగా.
శుక్రవారంలే అది మామూలుగా చెయ్యాలా, శుక్రవారం ఉపవాస ప్రార్థన చేయాలా అని దాన్ని ఏమంటారు దాన్ని అంటే అలవాటు ప్రకారంగా, మొక్కుబడిగా, అలవాటు ప్రకారంగా పోవాలి, ఈరోజు శుక్రవారం కదా, ఈరోజు ఉపవాస ప్రార్థన కదా, వెళ్ళాలా అని వచ్చి కొంచెంసేపు దేవుని మందిరంలో ఉండి వెళ్ళిపోవటం. కానీ ఉపవాసం ఉంటే ఒక కార్యం అనేది మన పట్ల జరగాల. ఉపవాసం ఊరికే కదా, మన శరీరాన్ని ఆయాసపరచుకోకూడదు, దుఃఖపరచుకోకూడదు. ఆ దుఃఖానికి ఆ యొక్క శరీరము ఆయాసపరుచుకుంటున్నామంటే దానికి ఒక ఆశీర్వాదం అనేది మనకు ఉండాల, ఒక మెయిన్ కారణం అనేది మనకు ఉండాల, ఒక మెయిన్ కార్యం అనేది మనకు ఉండాలి. ఉపవాసం ఉండాలంటే ఉపవాసం దేవుని మందిరంలోకి వచ్చి ఉపవాసం చేసి ఆ కార్యాన్ని నేను జయించుకోవాలా, ఈ అపవాది యొక్క కుయుక్తులు నేను జయించుకోవాలా, ఈ అపవాది యొక్క పన్నాగాలను నేను జయించుకోవాలా, వీడు చేస్తున్నటువంటి ప్రయత్నాలను, వీడు చేసే ఎత్తుగడలన్నిటిని కూడా నేను తిప్పికొట్టాలా అంటే నువ్వు ఉపవాసం ఉండాలి. వాడి ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోవాలా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు. ఊరికనే అపవాది నీ దగ్గర నుంచి వెళ్ళిపోడు. వాక్యానికి లోబడు, అపవాదిని ఎదిరించు, వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు అన్నాడు. అపవాదిని జయించాలంటే నువ్వు కంపల్సరిగా ఉపవాసం ఉండాలి. వాని యొక్క పన్నాగాలన్నిటిని కూడా మన కుటుంబాలలో, మన సంఘాలలో వాడు పెడుతున్నటువంటి చిచ్చులు, వాడు పెడుతున్నటువంటి పన్నాగాలు, వాడు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా తిప్పికొట్టాలంటే సమాజంలో, సంఘములో, మన కుటుంబాలలో మరి అనేక మంది సేవకులకు వాడు వేస్తున్నటువంటి ఎత్తుగడలన్నీ కూడా తిప్పికొట్టాలంటే, అనేకుల కొరకు మనం ప్రార్థన చేయాలంటే, దేశము కొరకు మనం ప్రార్థన చేయాలంటే, సమాజము కొరకు మనం ప్రార్థన చేయాలంటే, సంఘము కొరకు మనం ప్రార్థన చేయాలంటే, మన గ్రామము కొరకు మనం ప్రార్థన చేయాలంటే, మన కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయాలంటే ఒక బాధ్యత కలిగినటువంటి విశ్వాసిగా నువ్వు ఉండాలి. నెహెమ్యాకి ప్రాకారాలు పడిపోతే ఆయనకెందుకు బాధ, ఆయనకెందుకు దుఃఖము? ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి నెహెమ్యా. దేవుని చేత ఓదార్చబడినటువంటి వ్యక్తి నెహెమ్యా. ప్రాకారాలు కూల్చేశారు కాబట్టి మరి అవి ఎలా కట్టబడాలా అని ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. తన పాపాలను, తన పితరుల పాపాలను, తన కుటుంబ పాపాలను, ఇశ్రాయేలు చేయి పాపాలన్నీ కూడా దేవుని యొక్క సముఖంలో ఒప్పుకొని ప్రార్థించాడు. ప్రార్థించినప్పుడు దేవుని యొక్క సహాయం, ఆయన ఆశించినటువంటి ఫలితం, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తానని దేవుని యొక్క వాగ్దానము వట్టిగా పోలా. ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ విషయాన్ని గురించి దుఃఖపడుతూ ఉన్నాడో రాజు దగ్గర నుంచి పర్మిషన్ వచ్చింది. గుమ్మాలు, ప్రాకారాలు పడగొట్టబడ్డాయి, గుమ్మాలు కాల్చివేయబడ్డాయి అప్పుడు దుఃఖంతో రాజుగారికి కనబడ్డప్పుడు రాజుగారు అడిగి విషయం తెలుసుకొని సహాయం ఇచ్చి పంపించినాడు. అలా మన యొక్క కోరికలు సఫలం అంటే దేవునికి యుక్తంగా ఉండాలా. అది దేవుని కార్యం కాబట్టి, దేవునికి అది ఇష్టమైన కార్యం కాబట్టి నెహెమ్యా యొక్క ప్రార్థన సఫలపరిచాడు దేవుడు. అలా నువ్వు ఒక మంచి కార్యము కొరకు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. సంఘం బాగుండాలా, సంఘం బాగుంటే నా కుటుంబం బాగుంటుంది, సంఘం బాగుంటే నా కుటుంబం, నా గ్రామం బాగుంటుంది అనే ఒక ఆలోచన నువ్వు కలిగి ఉండు. ఇతరులకు మేలు కలిగేటటువంటి విషయాలను నువ్వు దేవుని సన్నిధిలో పెట్టు. నీ కుటుంబానికి దేవుడు ఆటోమేటిక్గా ఆశీర్వాదం ఇచ్చేస్తాడు. ఇతరుల కొరకు నువ్వు ఎప్పుడైతే ప్రయాసపడతావో, ఇతరుల యొక్క రక్షణార్థం నువ్వు ఎప్పుడైతే పాటుపడి ప్రార్థన చేస్తావో నీ కుటుంబాన్ని ఆయన చూసుకుంటాడు, నీ బిడ్డల యొక్క భవిష్యత్తు ఆయన చూసుకుంటాడు.
కాబట్టి సంఘ శ్రేయస్సు కొరకు మనము ప్రార్థన చేయాలా, ప్రయాసపడాలా, ఉపవాసముతో ప్రార్థనలు చేయాలా. అన్న అనే స్త్రీ ఆమె ఎన్ని దినాలంట భర్త లేకుండా రేయింబగళ్ళు దేవుని ఆలయంలో ఉపవాస ప్రార్థనలతో ఆమె గడిపిందంట. ఉపవాస ప్రార్థనలు. కాబట్టి మనకు ఉపవాస ప్రార్థనలు చాలా అవసరము. మనము ప్రతి ఒక్క విషయంలో జయించాలా. విశ్వాసం అంటే జయవంతమైనటువంటి జీవితం కలిగి ఉండాల. అపజయం అనేది విశ్వాస యొక్క జీవితంలో రాకూడదు. ఆటుపోట్లు అనేటివి వస్తాయి. వాటిని ఎదుర్కొని నిలబడేదానికి మనకు శక్తి సామర్థ్యం కావాలంటే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన లేకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా కూడా అది వ్యర్థంగానే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉంటావో అన్ని విషయాల్లో నిన్ను నీవు తగ్గించుకుంటావు. ఎందుకంటే అపవాది అన్నిట్లో కూడా మనల్ని గర్వించే విధంగా చేస్తుంటుంది అన్నమాట. ప్రార్థించినా కూడా సరే, అబ్బా నేను చక్కగా ప్రార్థించాను, ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిందో లేదో తెలియదు మనకు, కానీ నేను ప్రార్థించాను, నా ప్రార్థనకు నేనే మోసపోయి భ్రమపడి నా ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిందిలే అని అనుకుంటాము. కానీ మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళుతుందా, మన ప్రార్థన ఈ గడప దాటి బయటికి వెళుతుందా అనేది మనము గమనించాలి. కాబట్టి మనము ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి పరిసయ్యుడు శాస్త్రులు చెప్పింది, నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాను, దశంభాగాలు ఇస్తాను, ఈ సుంకరలాగా నేను లేను అనే చింపులొద్దు. ఉపవాసాలు ఉండేటప్పుడు నేను ఉపవాసం ఉన్నాను, నేను శుక్రవారం ఉపవాసం ఉన్నాను, నేను మంగళవారం ఉపవాసం ఉన్నాను, నేను ఆదివారం ఉపవాసం ఉన్నాను, నేను శనివారం ఉపవాసం ఉన్నాను, వారానికి నేను 4 సార్లు ఉపవాసం ఉన్నాను అని హెచ్చించుకునేటటువంటి మనసు మనకు ఉండకూడదు. నువ్వు ఉపవాసం చేసేటప్పుడు ఎవరికి కూడా తెలియకూడదు. నీ ముఖం కడుక్కొని నీ తలంటుకొని రహస్యంగా వెళ్ళి నీ యొక్క గదిలోకి నీ గది తలుపులు మూసుకొని నువ్వు ప్రార్థన చేయి. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అంటే ఆ తలుపులు కాదయ్యా, హృదయ తలుపుల్ని గట్టిగా, ఎందుకంటే నోరు మాట్లాడుతుంటుంది, హృదయం పోయి తిరుక్కొని వస్తుంది. కాబట్టి మనము మన మనస్సును స్థిరపరచుకోవాలా, మన మనస్సును దృఢపరచుకోవాలా. దేవుని యొక్క పాదాల దగ్గర ఏకభావం కలిగి, ఏక మనస్సు కలిగి, ఒకే దృక్పథముతో, ఒకే దృష్టితో దేన్నైతే నువ్వు కావాలని ఆశపడుతున్నావో, దేన్నైతే జరగాలని నువ్వు ఇష్టపడుతున్నావో, దేన్నైతే నువ్వు జయించాలని ప్రార్థనలో కూర్చున్నావో దాన్ని స్పష్టంగా దేవునికి తెలియజేయాలి. దేని కొరకు నువ్వు ఉపవాసం ఉంటున్నావు? వాళ్ళందరూ ఉంటున్నారు నేను ఉంటున్నాను అని కాదు. అందరూ ఉపవాసానికి సిద్ధమయ్యారు, నేను కూడా ఆయుత్తం అవుతాను అని కాదు. ఒక దృక్పథం, ఒక నిర్ణయం అనేది నీకు ఉండాలి. ఆ నిర్ణయాన్ని బట్టి దేవుడు పాదాల దగ్గరకు వచ్చి నువ్వు దేవుని పాదాలను పట్టుకొని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళుతుంది. యథార్థమైనటువంటి మనస్సు కలిగి, పశ్చాత్తాపం కలిగి, నేను చేసిన తప్పు వాళ్ళు చూశారు, అందువల్ల నా మనసు కొంచెం దుఃఖంగా ఉంది. ఎవరు చూడకపోతే తప్పు కాదు, నేను రాజునే, వాళ్ళు చూశారు కాబట్టి అది తప్పుగా నాకు తెలిసి దాన్ని బట్టి నేను దుఃఖిస్తున్నా, అది కాదు కావాల్సింది. నిజంగా నీ పొరపాటుకి, నీ తప్పిదానికి నువ్వు పశ్చాత్తాపడి దేవుని దగ్గర నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకొని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుని దగ్గర క్షమించబడాల, దేవుని దగ్గర మంచి వనరులు అనగా ఈవులు పొందుకోవాలంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా.
దేవుల్లో ఆత్మీయంగా మనం బలపడాలంటే, ఆత్మీయంగా మనం ఎదగాలంటే, ఆత్మీయంగా మన కుటుంబం కట్టబడాలంటే, ఆత్మీయంగా మన బిడ్డలు దేవుని యొక్క చిత్తములో నడవాలంటే మనము 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 ఇక్కడ ఉండండి. మన బిడ్డలు ఆత్మీయంగా బలపడాలంటే, మన కుటుంబం కట్టబడాలంటే, మన జీవితం ఆత్మీయంగా బలపరచబడాలంటే, అపవాది యొక్క శోధనలన్నింటి కూడా జయించాలంటే, అపవాది యొక్క కుయుక్తులన్నీ కూడా జయించాలంటే, అపవాది యొక్క పన్నాగాలన్నీ కూడా జయించాలంటే, వాడి యొక్క మోసాన్ని జయించాలంటే, వితర్కాలను జయించాలంటే, వాడు చేసే తప్పుడు ప్రచారము అరికట్టాలంటే ఉపవాసము నీకు అవసరం. ఉపవాస ప్రార్థన నీకు అవసరము. నువ్వు జయించాలంతే. దేవుళ్ళో జయించాల, లోకములో కాదు. దేవుళ్ళో నువ్వు దేవుళ్ళో ఉండి లోకాన్ని జయించు. దేవుళ్ళో ఉండి శరీరాన్ని జయించు. లోకములో ఉండి కాదు, దేవుళ్ళో ఉండి అపవాదిని జయించు. నీ కుటుంబము కట్టబడుతుంది. ఆత్మీయంగా నీ కుటుంబము బలపరచబడుతుంది. ఆత్మీయంగా నువ్వు ఎదుగుదలనేది నీ కుటుంబంలో కనబడుతుంది. నీ అభివృద్ధి అనేది అనేకులకు కనబడే విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనకు దేవుని ఆశీర్వాదం రావాలంటే, దేవుని దగ్గర నుంచి సహాయం రావాలంటే, దేవుని యొక్క కృప మనకు కలగాలంటే, దేవుని యొక్క దీవెన మనకు కలగాలంటే, దేవునిలో ఆత్మీయంగా ఎదగాలంటే మనం ఏం చేయాలమ్మా? ఉపవాస ప్రార్థన మనము చేయాల. కాబట్టి ఇటువంటి జటిలమైనటువంటి కార్యము, ఇటువంటి జటిలమైనది వదలాలంటే, ఈ కఠినమైనటువంటి సమస్య పోవాలంటే ప్రార్థన ద్వారా తప్ప దేని ద్వారా సాధ్యము కాదు అన్నాడు యేసయ్యే. కాబట్టి యేసయ్య చెప్పాడు కాబట్టి మనము ఉపవాసం ఉండాలి. ఎందుకు వ్యర్థంగా ప్రయాసపడతాము? వ్యర్థంగా ఎందుకు బాధలు అనుభవిస్తాము? సునాయాసంగా దేవుని దగ్గరకు వచ్చి విరిగి నలిగిన మనసుతో దేవుని పాదాలను పట్టుకుంటే దేవుడు ఆ కష్టం నుంచి మనల్ని తప్పిస్తాడు కదా. నా కాడి సులభంగా ఉంటుంది, నా భారం తేలిగ్గా ఉంటుంది అన్నాడు కదా దేవుడు. ఆయన బరువులు మన మీద పెట్టలేదు కదా. ఆయన కాడి సులువుగా ఉంటుందంట, ఆయన భారము తేలిగ్గా ఉంటుందంట. మరి అలాంటి సునాయాసంగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకోవలసినటువంటి వారము వ్యర్థంగా ఎందుకు మనం ప్రయాసపడుతున్నాము? వ్యర్థంగా ఎందుకు మన జీవితాన్ని మనము కష్టాలు పాలు చేసుకుంటున్నాము? దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు మనం పొందుకోలేకుండా ఎందుకు పోతున్నాము? అది మన అవివేకమే, అది మన తెలివి తక్కువ పనే. తెలివి తక్కువగా ఉన్నాం కాబట్టి మనము దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలని పొందుకోలేకపోతున్నాము. అయ్యా, మేమెందుకు పోగొట్టలేకపోయినాము అన్నారు. దేవుడితో కూడా నిత్యము యేసయ్యతో కూడా ఉంటుండే వాళ్ళే. మేమెందుకయ్యా పోగొట్టలేకపోయినాం దాన్ని? వాళ్ళకే వచ్చేసింది. యేసయ్య పొమ్మంటే వెళ్ళిపోయింది కదా, యేసయ్య మాట్లాడితే వెళ్ళిపోయింది కదా. మరి యేసయ్యతో ఉన్నటువంటి శిష్యులు మాట్లాడితే ఎందుకు పోలేదు అంటే వాళ్ళల్లో ప్రార్థన లేదు, వాళ్ళల్లో ఉపవాసం లేదు. కాబట్టి ఆ యొక్క దయ్యం అనేది వదిలిపోలా. ఈరోజు నీకు పట్టిన దెయ్యం, నీ కుటుంబాన్ని పట్టిన దెయ్యం, నీ బిడ్డలను పట్టిన దెయ్యం వదలాలంటే ఊరికే ప్రార్థన చేస్తే సరిపోదు. మేము ప్రార్థన చేస్తున్నామమ్మా, బాగా ప్రార్థన చేస్తున్నాము, గట్టిగా ప్రార్థన చేస్తున్నాము అని అనుకునేది కాదు. నువ్వు ఉపవాస ప్రార్థన చేయి. ఉపవాస ప్రార్థనలకు నువ్వు రా. ఉపవాస ప్రార్థనలో నీ కష్టాన్ని దేవుడి పాదాల దగ్గర పెట్టు, నీ నష్టాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టు, నీ శ్రమను దేవుని పాదాల దగ్గర పెట్టు. నీ యొక్క బాధను, నీ యొక్క సమస్యను, నీ యొక్క వ్యాధిని దేవుని పాదాల దగ్గర పెట్టు. యథార్థంగా ప్రార్థించు, యథార్థంగా దేవుని అడుగు. యథార్థవంతుని యొక్క ప్రార్థన ఆయనకి ఆనందకరముగా ఉంటుందంట.
యథార్థంగా దేవుని దగ్గర నువ్వు అడిగినప్పుడు దేవుడు నీకు ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన ఇవ్వని దేవుడు కాదు. ఇప్పుడైనా ఉపవాసం ఉండి ఇప్పుడైనా మనస్ఫూర్తిగా ఉపవాసం ఉండి తిరిగి నా దగ్గరకు రండి. తర్వాత రండి ఏం చెప్పాడు? ఇప్పుడైనా తిరిగి నా దగ్గరకు వస్తే నా ఆశీర్వదిస్తానా? ఆయన చేయదలిసినటువంటి కీడు చేయకుండా మానేస్తాడు. మీరు వస్త్రాలను చింపుకుంటున్నారు. ఆనాటి కాలంలో వస్త్రాలను చింపుకునేవాళ్ళు. అది నాకు ఇష్టమైనది కాదు. మీ హృదయాలను చింపుకోనండి, మీ హృదయాలను తెరవండి, హృదయపూర్వకంగా మొరపెట్టండి. ఇప్పుడైనా మనస్ఫూర్తిగా ఉపవాసం ఉండి నా దగ్గరికి రండి. ఎందుకంటే ఆయన కరుణా వాత్సల్యములు కలిగిన దేవుడు, కరుణా కటాక్షములు కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, క్షమించే దేవుడు, ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నేను ఒంటరిగా వదిలిపెట్టే దేవుడు కాదు. నీ ఎన్నంటే ఉంటాడు, నీ పక్కనే ఉంటాడు, అదృశ్యంగా ఉంటాడు, నీ కనబడడు, నిన్ను ఆదరిస్తుంటాడు, నిన్ను నడిపిస్తుంటాడు, నీ వెన్ను తట్టి నిన్ను ధైర్యపరిచేటటువంటి దేవుడు. కాబట్టి నువ్వు ఇప్పుడైనా ఈ రోజైనా ఈ క్షణము నుండి అయినా నిజముగా పశ్చాత్తాపంతో నా దగ్గరికి రా, నేను నిన్ను క్షమిస్తా. మీ యొక్క వస్త్రాలను కాదు, మీ హృదయాలను చింపుకొనండి. అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన వాత్సల్యం కలిగినటువంటి దేవుడు. అనుదినము మన మీద ఆయనకి నూతనంగా వాత్సల్యత పుట్టుతున్నదని సెలవిచ్చినటువంటి దేవుడు. దేవుడు మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు. మనమైతే మాట తప్పిపోతాము, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేము. కానీ దేవుడు మనకిచ్చిన మాటని ఆయన ఖచ్చితంగా జరిగించేటటువంటి దేవుడు. మాట ఇచ్చిన దేవుడు, మర్చిపోయినటువంటి దేవుడు, మాట తప్పనటువంటి దేవుడు, అబద్ధమాడినటువంటి దేవుడు, నిజ దైవము, నిజమాడే దేవుడు, వాస్తవాలను మాట్లాడే దేవుడు, రహస్యమైన వాటిని వెలికి తీసేటటువంటి దేవుడు, మరుగైన వాటిని ఇచ్చేటటువంటి దేవుడు, మన హృదయాలను మార్చేటటువంటి దేవుడు, మన జీవితాలను మార్చేటటువంటి దేవుడు, మన బ్రతుకులను మార్చేటటువంటి దేవుడు, మనకు తోడుగా ఉండేటటువంటి దేవుడు, మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపించేటటువంటి దేవుడు. మార్గం తప్పి తిరుగుతున్నావేమో, సరైనటువంటి మార్గములో నడిపించేటటువంటి దేవుడు. ఆయన్ని పాదాలను మనము ఆశ్రయించాలా, ఆయన్ని మనము వేడుకోవాలా, ఆయన్ని మనము ప్రార్థించాలా. కాబట్టి ఉపవాస ప్రార్థన మాత్రం మనము నిర్లక్ష్యము చేసుకోకూడదు. కానీ ఉపవాస ప్రార్థన అనేది మనము ఖచ్చితంగా ఇది నాకు జరగాల అని నువ్వు మందిరానికి వచ్చి ప్రార్థన చేయి. లేకపోయినా కూడా సరే, నీ గదిలోనికి వెళ్ళి రహస్యంగా చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చేటటువంటి కృపను పొందుకో. వీలుందా? వీల్లేదా? రాగలిగిన రీతిలో ఉండి రాలేకపోతున్నావా? చేయగలిగిన రీతిలో ఉండి చేయలేకపోతున్నావా? ఇవ్వగలిగిన రీతిలో ఉండి ఇవ్వలేకపోతున్నావా? నిన్ను నీవే పరీక్షించుకో, నిన్ను నీవే పరిశోధించుకో. అది నీ దగ్గర ఉన్నదా లేదా, నువ్వు చేయగలవా లేదా, నీకు శక్తి ఉన్నదా లేదా అనేది నీకే ఆయన వదిలిపెట్టాడు. ఆ విజ్ఞతకు నిన్నే వదిలిపెట్టేశాడు. కాబట్టి నువ్వు ఏ విషయంలో దేవునికి దూరంగా ఉన్నా, ఏ విషయంలో దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోలేకపోయినా,
ఈ దినము దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. జయించలేనటువంటి కార్యాలను జయించేటటువంటి కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. అపవాదిని జయించేటటువంటి శక్తి, అపవాది యొక్క కుయుక్తులన్నిటి కూడా జయించేటటువంటి శక్తిని మనందరికీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు విలయ తాండవం ఆడుతుంది. ఈరోజు పురివిప్పి నాట్యం ఆడుతుంది అపవాది. కాబట్టి వాడి కోరలు దించాలంటే దేవుడు చెప్పినటువంటి మాట, శీఘ్రముగా మీ పాదాల కింద వాని యొక్క శిరస్సును ఉంచుతామన్నాడు. తొక్కేస్తాడు దేవుడు. ఎప్పుడైతే మనం పటిష్టంగా బలంగా మనం ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో దేవుడు మనకు సహాయం చేస్తాడు. అటువంటి కృపను దేవుడు మనకి ఇవ్వాలని మనము ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమైన ప్రభు, పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. కృప కలిగిన దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. కరుణా వాత్సల్యములు కలిగిన దేవుడా, దయా దాక్షిణ్య పూర్ణుడా నాయన, క్షమించుటకు సిద్ధమైన మనసుగల దేవా నీకు స్తోత్రం నాయన. దీర్ఘశాంతం కలిగిన దేవుడు నా తండ్రి, దయాళత్వం కలిగిన దేవుడు నా ప్రభా నాయన. అయ్యా నీకే స్తోత్రం నాయన. నువ్వెంతైనా కూడా నమ్మదగిన దేవుడు నా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా చేయదలసిన కీడు నా తండ్రి నాయన, ఇదిగో నా తండ్రి నాయన, నీ సన్నిధిలో నాయన పశ్చాత్తాపంతో నాయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు నా తండ్రి, వారికి చేయకుండా నా తండ్రి మానివేసినటువంటి దేవుడు నా తండ్రి, నేనేవే పట్టణస్థులను కాపాడిన దేవుడు నా ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి నా దేవా. అయ్యా ఇదిగో నా తండ్రి నాయన, నీ భక్తులు నా తండ్రి నాయన నీ సన్నిధిలో నా ప్రభా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నాయన వారికి సహాయం చేసిన దేవుడు నాయన, వారిని కరుణించిన దేవుడు నా తండ్రి, వారి కాపుదలనిచ్చిన దేవుడు నాయన, వారికి భద్రత ఇచ్చిన దేవుడు నాయన, వారి ప్రార్థన ఆలకించిన దేవుడు నాయన, వారికి నా తండ్రి సమాధానమునిచ్చిన నా తండ్రి నాయన. అయ్యా మీరు నడిపించినటువంటి దేవుడు నా ప్రభా. అయ్యా నేను నమ్ముకున్న వారికి నాయన నువ్వు ఏ మేలు చేయకుండా వెనక్కి తీసుకునే దేవుడు కాదు నా ప్రభా. నేను నమ్మిన వారికి నాయన నువ్వు సహాయం చేస్తావు నా తండ్రి. నేను నమ్మిన వారు నా తండ్రి నాయన తలగా ఉంచుతానన్నావు కానీ తోకగా ఉంచనన్నావు ప్రభా. అయ్యా నీకు స్తోత్రములు నాయన. ఈ యొక్క నా తండ్రి సమయమందు నా ప్రభా నాయన నీ పాదాలను పట్టుకుంటున్నామయ్యా. అయ్యా సహాయము చేయండి ప్రభువా, కనికరించి నాయన నీ కృపను అనుగ్రహించండి అయ్యా. మాకు ఏది కొదవగా ఉన్నదో నా తండ్రి నాయన, మాకు ఏది లోటుగా ఉన్నదో నాయన, మాకు ఏది లోపంగా ఉన్నదో నా తండ్రి, మేమెక్కడ నాయన సరికాకుండా ఉన్నామో నా తండ్రి, మేమెక్కడ నా తండ్రి తప్పిపోతున్నామో నాయన, మేమెక్కడ నా తండ్రి నీకు నా తండ్రి విరోధంగా నడుస్తున్నామో నా ప్రభువా దయతో నాయన. అయ్యా నువ్వు కనిపెట్టి చూస్తే నా తండ్రి ఎవరు నిలవగలరు నాయన. అయ్యా నువ్వు క్షమించే దేవుడు కదా నా ప్రభా నాయన. క్షమించండి అయ్యా, కరుణించండి అయ్యా, కనికరించు నాయన, నీ కృపను మాకు అనుగ్రహించండి అయ్యా. తండ్రి ఇదిగో నీ బిడ్డలు నా తండ్రి నాయన ఎంతో నా తండ్రి నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి ఓర్పు కలిగిన ప్రభా నాయన, ఓపిక కలిగిన తండ్రి నీ పాదాల దగ్గర నాయన నిన్ను ఆశ్రయించి ఉన్నారు ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి. బిడ్డలను ఆశీర్వదించు నాయన, కుటుంబాలను ఆశీర్వదించు నాయన. అయ్యా దీవించు నాయన, బిడ్డలకు కావలసిన ఈవులను దయచేయండి అయ్యా. సమృద్ధిని, సమాధాన, నెమ్మదిని, ఆయురారోగ్యాలను ప్రసాదించిన ఆయన, ఉపవాసమును అంగీకరించిన ఆయన, ఆశీర్వదించిన ప్రభా నీకు వందనాలయ్యా. అదేవిధంగా నాయన మా దేశం కొరకు ప్రార్థిస్తున్నామయ్యా, మా దేశ జనుల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి ఆశీర్వదించిన ఆయన, కృపను అనుగ్రహించిన ఆయన నీకు స్తోత్రాలు తండ్రి దేవా. అయ్యా ఇదిగో నాయన మా గ్రామాన్ని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. మా గ్రామానికి రక్షణ దయచేయండి అయ్యా. నీకు స్తోత్రం నాయన. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా ఇదిగో నా ప్రభా చదువుకుంటున్న బిడ్డల బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నర్సరీ నుంచి నాయన పీజీ వరకు చదివే బిడ్డల బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. బిడ్డలకు నాయన మీరు తోడుగా ఉండండి అయ్యా.
అయ్యా. బిడ్డలకు నాయన సహాయం చేయండి అయ్యా. ఉద్యోగాల కొరకు నా తండ్రి నాయన ప్రయత్నాలను నా తండ్రి చేస్తున్న బిడ్డలకు నాయన సహాయం చేయండి అయ్యా. ప్రభువా వారి చదువులకు తగ్గ ఉద్యోగాలు దయచేయండి అయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు నా తండ్రి నాయన. ఇదిగో నాయన 10th రాసే బిడ్డలు నా తండ్రి అయ్యా ఒక్క పరీక్ష నాయన రేపటి దినంలో రాయిపోతుండగా ఆ బిడ్డలు కూడా నా తండ్రి నాయన చక్కగా రాసి మంచి ఉత్తీర్ణతను సాధించి నీ నామాన్ని మహింపచ్చే కృప దయచేయండి అయ్యా. తండ్రి వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు నాయన. సహాయం చేయండి అయ్యా. స్వస్థపరచండి అయ్యా. నయం కాని జబ్బులు నాయన, ప్రాణాంతకమైన వ్యాధులు నాయన, దీర్ఘకాలిక వ్యాధులు నా తండ్రి నాయన, భయంకరమైనటువంటి నాయన వ్యాధులతో బాధపడుతున్నటువంటి బిడ్డలున్నారు నాయన. అనేకమైనటువంటి రుగ్మతలతో బాధపడుతున్నటువంటి బిడ్డలున్నారు నాయన. వారందరిని బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. దేవా సహాయం చేయండి అయ్యా. అయ్యా ఇదిగో నువ్వు భూమి మీద దేన్నైతే బంధిస్తావో దాని పరలోకంలో నేను బంధిస్తానన్నావు తండ్రి. అయ్యా నువ్వు ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తానన్నావు ప్రభువా. దేవాతి దేవుడా సహాయం చేయండి అయ్యా. కనికరించిన ఆయన నీ కృపను అనుగ్రహించిన ఆయన అటు బిడ్డలందరికీ కూడా నాయన రక్షణ ఆశీర్వాదమును దయచేయండి అయ్యా. స్వస్థత కార్యాలు జరిగించిన ఆయన అయ్యా. ఇంకా నా తండ్రి సంతానం లేక నాయన బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. వారి నిమిత్తం ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా అయ్యా సంతు లేని దాని నాయన సంతు కలిగిన ఇల్లాలుగా చేస్తున్నాను తండ్రి దేవా. అయ్యా నీకు స్తోత్రం నాయన. అయ్యా కనన గర్భాలు నాయన కనే శక్తిని ఇస్తానన్నావు తండ్రి నాయన. గొడ్డాలు నాయన పిల్లలను కంతిందని చెప్పినావు దేవా. నీకు స్తోత్రాలు తండ్రి నాయన. ఆ నిందను వారికి తొలగించు నాయన. వారికి గర్భ ఫలమును దయచేయి నాయన. వారిని ఆశీర్వదించు నాయన. వారిని కనికరించు నాయన. వారికి సహాయం చేయండి ప్రభువా. అయ్యా తన ప్రియులు నిద్రించుచున్నగా ఆయన వారికి ఇచ్చుచున్నాడన్న ఆయన నీ వాక్యం తెలియజేస్తున్నది నా ప్రభా. సహాయం చేయండి అయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో నా తండ్రి నాయన తాగుడనే నా తండ్రి వ్యసనాలకు నా తండ్రి లోనైనా తండ్రి కుటుంబాలను నాయన చిన్న భిన్నం చేసుకుంటున్నా తండ్రి. అయ్యా వయసు పరిమితి లేకుండా నా ప్రభా నాయన చిన్నవారి నుంచి పెద్దవారి వరకు నా తండ్రి తాగుడుకు అలవాటు పడిన ఆయన అయ్యా చెడు వ్యసనాలకు అలవాటు పడిన తండ్రి కుటుంబాలలో నాయన సమాధానం లేకుండా చేస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా. అటు బిడ్డలతో మాట్లాడయ్యా. అటు బిడ్డలను కరుణించయ్యా. అటు బిడ్డలను మార్చండి అయ్యా. ఆ యొక్క నాయన దురబలాటు తీసివేలు ప్రభా. ఆ చెడు వ్యసనం నుండి నాయన బిడ్డలను విడిపించండి అయ్యా. సహాయం చేయదండి నాయన. కనికరించిన ఆయన నీ కృపను అనుగ్రహించిన ఆయన కుటుంబాలను కట్టండి అయ్యా. వారి జీవితాలను బాగు చేయండి అయ్యా. వారి బిడ్డల జీవితాలు బాగు చేయండి అయ్యా. వారి భార్యల జీవితాలు బాగు చేయండి అయ్యా. అయ్యా నీకు స్తోత్రం 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 నాయన. సహాయం చేయ ప్రభువా. నాయన నీకు స్తోత్రం. నాయన నీకు స్తోత్రం నా తండ్రి. సంఘములో ఉన్నటువంటి బిడ్డలందరిని బట్టి నాయన అయ్యా నీకు నాయన స్తుతి చెల్లిస్తున్నానయ్యా. బిడ్డలందరినీ ఆశీర్వదించు నాయన. చిన్నవారిని పెద్దవారిని పేరు పేరుగా వేరువేరుగా నాయన కుటుంబాలుగా దీవించిన ఆయన ఆశీర్వదించిన ఆయన. ఏ బిడ్డ హృదయంలో ఏ ప్రార్థన ఉన్నదో ఏ బిడ్డ నాయన ఏ కార్య నిమిత్తం ప్రార్థన చేస్తున్నారో ఆ కార్యాలు సఫలపరచిన ఆయన సమాధానపరచిన ఆయన కుటుంబాలను కట్టున ఆయన నీ యొక్క నాయన కృపను అనుగ్రహించు దేవా. సహాయం చేయి ప్రభువా. సహాయం చేయి నాయన. ఇదిగో నా తండ్రి నాయన 3 మాసములు కాచినావు తండ్రి. ఈ 4వ మాసములో నా తండ్రి నాయన మమ్మల్ని ప్రవేశపెట్టినావు తండ్రి. అందరు బట్టి నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా తండ్రి దేవా. అయ్యా ఈ మాసం అంతా కూడా నా ప్రభు నాయన నీ కృపను మాకు అనుగ్రహించండి అయ్యా. నీ దీవెన నీ ఆశీర్వాదాన్ని మాకు దయచేయండి అయ్యా. మా బ్రతుకు దినములంతా కూడా నాయన నీ కృపాక్షేమములు నాయన మా వెంట రావటానికి సహాయం చేయమని ప్రభువా నీకు స్తోత్రము 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 స్తోత్రము. మా మంచి కాపరి నాయన మా గొప్ప కాపరి మా ఘనమైన కాపరి మా ప్రధాన కాపరి నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం నా తండ్రి. నీ చిత్తములో నా తండ్రి నీ రాకడ వరకు నాయన అయ్యా నీ రాకడ పర్యాంతరం నా తండ్రి నీలో నమ్మకంగా ఉండి నా తండ్రి నీ రాకడలో ఎత్తబడే బిడ్డలుగా మేమందరము ఉండటానికి సహాయమును దయచేయమని తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ మట్టుకు కాచిన దేవా ఇక ముందు కాలము కూడా నాయన మీరే కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచిన ఆయన నీ నామాన్ని మహింపరచుకొని గణపరచుకోమని అపవాది యొక్క శక్తులన్నిటి కూడా నాయన లయపరచండి. మనిషి కుమారుడికి లోకానికి వచ్చింది నా తండ్రి అపవాదిని లయపరచడానికే అపవాది శక్తులు లయపరచడానికే కదా నా ప్రభా నీకు స్తోత్రము స్తోత్రము. సహాయం చేసిన తండ్రి నీ నామములో నాయన ప్రతి ఒక్కటి కూడా నాయన సమకూడి జరిగించిన ఆయన సమాధానమును క్షేమమును నా తండ్రి మాకు దయచేస్తావని మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారముల దేనిని మరువకము. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మనందరినీ కాచి కాపాడును గాక. ఆమేన్.